రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన ఆర్ కృష్ణ గారికి మరియు డాక్టర్ కొత్త హరిప్రసాద్ గారికి, ముఖ్యంగా డాక్టర్ కొత్త హరిప్రసాద్ ఫాదర్ కొత్త వెంకటరమణ గారికి, వారి కానీ మాకు మా చిన్నప్పటి నుంచి వారితో చాలా సాంకేతిక సంబంధం ఉంది. మరియు పార్లమెంట్ అభ్యర్థి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ చంద్రబాబు గారికి, ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస రెడ్డి గారికి, బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్న మన జగనన్న అన్ని రంగాల్లో బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్నారు. అంటే బీసీలు కాగా వెన్నుముకగా గుర్తిస్తున్న ఒకే ఒక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వీళ్ళందరూ గ్రహించాలి. బీసీ సోదరులు ముందుకు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ వస్తుంది. కానీ గడిచిన పద్నాలుగేళ్లలో వాళ్ళు పాటిస్తున్నారో ఏనాడు బీసీలకు ముగ్గురు రాజ్యసభ సభ్యులు అదే కాక ఎమ్మెల్సీ చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే ప్రెసిడెంట్లు ఇచ్చినారు. అంటే బీసీలను గుర్తించడంలో మన జగనన్న చాలా ముందున్నారని, మరియు అలాగే బీసీలు కూడా జగనన్నను తప్పకుండా గుర్తించి ఈ రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన వాళ్ళు పాత్ర చాలా ఎక్కువ అవుతుందని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, అలాగే ఆశిస్తున్నాను. రానున్న మే 11వ తేదీ ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం 8 రోజులు ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానికన్నా మేము కూడా సమావేశమవుతున్నాము. మీరు కూడా ఈ మంత్రిలో ఇక్కడ చూస్తున్నారంటే ఈ ఎన్నికల గురించి మరియు మన బీసీ నేత ఆర్ కృష్ణ గారు వస్తున్నారని మీరందరూ ఆయన మాటలు వినాలని, ఆయన ఏదైతే మీకు సలహా ఇస్తారో దాన్ని పాటించాలని తప్పడంతో ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. రానున్న ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండి గుర్తుకు మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు వైఎస్ శాసనసభకు పార్లమెంట్కి పంపాలని, జగనన్న మళ్ళీ సహాయం చేయాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఈరోజు ఇంకా బిజీ షెడ్యూల్లో ఆర్ కృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయానికి ఆయన ముందు సహాయం చేయాలని వచ్చినారు. కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఆయన మాటలు ఏది మీరు తప్పకుండా ఆయన మాటలు ఆచరిస్తారని నేను, ఎందుకంటే బీసీ నేత ఈ రోజు ఈ దేశంలో యువత ఉన్నారంటే ఆర్ కృష్ణ గారు. కాబట్టి మీరందరూ ఆయనకి పూర్తిగా ఇవ్వాలని, ఆయన మాటలు మీరు తప్పకుండా పాటించాలని, అలాగే రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు తప్పకుండా మీరు ఓటు వేసి మమ్మల్ని నాకు అసెంబ్లీకి పోయే శాఖమంత్రి గారికి పార్లమెంట్కి పంపాలని ఈ అవకాశం ఇచ్చిన బీసీ సోదరులు